అంటే మనిషికి సహజంగా ఎప్పుడూ కూడానండి సుఖపడాలన్న కోరిక ఉంటుంది. అది మీరు కాదు అని అనలేరు. ఎందుకనంటే మీరు చూడండి, ఓ పూజ ఎందుకు చేస్తారు? ఏ మనిషి అయినా, ఏ జీవి అయినా ఏం కోరుకుంటుంది? నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఎవరూ కూడా ఇవాళ నాకు కాలు విరిగిపోతే బాగుండు, నా చెయ్యి విరిగిపోతే బాగుండు, నాకేదో పెద్ద కష్టం వస్తే బాగుండని ఎవ్వరు అనుకోరు. అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఆఖరికి శరీరం పడిపోయాక కూడా జీవుడు సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకని ఇక్కడ ఉన్నంతకాలం సుఖంగా ఉండాలి, శరీరం పడిపోయాక సుఖంగా ఉండాలంటే స్వర్గలోకానికి వెళ్ళాలని కోరుకుంటారు. కోరుకోవడం తప్పు కాదు. కోరుకున్నవాడు ఏది చేస్తే అది వస్తుందో తెలుసుకుని చెయ్యాలి. సుఖంగా ఉండాలంటే ఏమిటి ఉండాలి? పుణ్యం ఉండాలి. పడిపోయాక స్వర్గానికి వెళ్ళాలంటే ఏమి ఉండాలి? పుణ్యం ఉండాలి. పుణ్యం అంటే ఏమిటి? నీ గురించి కాకుండా 10 మంది గురించి ఆలోచించడం. నేను తినేశానా లేదా కాదు, కనీసం ఒక్కడికైనా పెట్టానా అంటే కేవలం తను సుఖపడడం కాదు, నా వలన ఇంకొక ప్రాణి కూడా సుఖపడిందా, 10 మంది సుఖపడుతున్నారా అని ఆలోచించగలగడం, అట్లా బ్రతకడం పుణ్యం. అది భగవంతుడు కోరుకునే